జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో శంకర జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో వైదిక క్రతువు నిర్వహించారు. అంతకుపూర్వము ఆదిశంకర్ల చిత్రపటాల్ని బ్రాహ్మణ వీధి హరిహరాలయం నుండి ప్రార్థనా శ్లోకాలతో ధ్యాన మందిరానికి చేర్చి శంకర జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైదిక క్రతువును సభాపతి తిగుళ్ల విశ్వనాథ శర్మ తదితరులు నిర్వహించగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వైదిక ఆశీర్వచనం చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. गर्भाभ्यां नमः श्रीरंधदेवदृष्टाभ्यां नमः श्री भगवान शंकर पार्वती राजराजेश्वर महात्मामने नमः शंकराचार्य परब्रह्मणे नमः अभिवृद्ध्यर्थं यथा अनंतासनाद नमः प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः प्राणायामं करिष्ये श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर दिनेशोमणे मंगले मुहूर्ते महाविष्णुराज्ञे प्रवर्तमानस्याद्य ब्रह्मणः द्वितीये प्राप्ते श्री श्वेतवराह कल्पे वैवस्वतमणमन्धरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्धभागे श्रीशैलाद्वार्यप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे लक्ष्मी निवासगृहे मकराना मध्ये दुष्टित्वे फलाभवनाम संवत्सरे विगतदिने वसन्तऋतौ वैशाखमासे शुक्लपक्षे अध्यन्तौ पञ्चम्यां वासरावासमस्तदुरितक्षयद्वारा श्री परमेश्वर उच्चिष्ट श्री परमेश्वर प्रीत्यर्थं सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्य विजयवीर्यदीराचार्य स्वामी प्रीत्यर्थं ब्राह्मण सेवा समितेन अभिवृद्ध्यर्थं समर्पयामि दुमं वस्त्राणि पीवसावसादे द्वोरच्छिद्रामन्दवो असर्गावातरतमनरतान् विश्वरतेन मित्रावरुणासचेते उपवीदार्थमक्षतां समर्पयामि वस्त्रयज्ञोपवीदानन्तरं शुद्धाचमनीयं समर्पयामि गन्धाद्वारान्दुराधर्षां नित्यपुष्टाङ्गरेषु ईश्वरेगो सर्वभूपमाघ्रापदामि मूर्धनाथा भगवन् गिरिजातनुजाता गजवरमुखयुत शिवसुतनत जन गजवरमुखयुत शिवसुतनत जन परिपालक देवा स्वामिन् जय जय गणनाथ జయంతిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ధ్యాన మందిరంలో సాయంత్రం వేళ స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలను, ఎందుకంటే భర్తృహరి సుభాషితని చెప్పినట్లుగా జయంతికి సుకృతనం అంటారు. అంటే కొందరు జయంతులే కానీ వర్ధంతులు ఉన్నారు. అలాంటి మహానుభావులు ఎంతోమంది భారత గడ్డపై పుట్టి ఈ వేద గర్భలో జన్మించి మరి సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించినారు. అటువంటి మహనీయుల యొక్క మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం. గురువు అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు, గురువు అంటే రెండు అక్షరాలే, దుఃఖాలో అంధకారో వస్తూ దుఃఖాలో నిరోధకహారి, అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవారే గురువు అనేటువంటి అర్థం. పరంపరగా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఈరోజు జగద్గురు అయిన శ్రీ 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 శంకరాచార్య యొక్క జయంతిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిర్మించబడిన భజన మండలిలో ఇటు యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
హైందవ సమాజంలో ఆనాటి కాలంలో అనేక మతాలు అనేక కులాల మధ్య చిత్రవర్తన నాటి పరిస్థితులలో హిందూ సమాజాన్ని అంతటినీ ఏకతాటిపై తీసుకొచ్చి హిందూ సమాజం యొక్క వైభవాన్ని ప్రపంచానికి హిందూ సమాజం యొక్క జాగృతి చేయాలనే దృఢ సంకల్పంతో ఆసేటి హిమాచలం పాదయాత్ర చేపట్టి ఎందరో గొప్ప గొప్ప వారిను తన యొక్క కర్తవ్యంతో ఓడించి హైందవ సమాజానికి నిలబెట్టడం జరిగింది. మహాగణపతయే నమః, మహాసరస్వత్యై నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సాక్షాత్తు ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు తనంతట తానే అవతరిస్తానని చెప్పేసి వరాలు ఇచ్చినటువంటి శంకరుడు కలికాలం ప్రవేశించగానే ధర్మానికి హాని కలుగుతుంది అని చెప్పి తానే కైలాస శంకరుడు కాలడి శంకరుడై ఈ రోజున వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి రోజున ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో, శని తులారాశిలో ఉచ్చస్థితిలో, అంగారకుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు జన్మించినాడు అని చెప్పి మనకు శంకర విజయం తెలుపుతుంది. అటువంటి శంకర భగవత్పాదులు ఆర్యాంబ శివగురువుల ఇద్దరికీ కూడా వరాన్ని ఇచ్చి ఉద్భవించినటువంటి ఒక రోజు నేటి రోజు శంకర భగవత్పాదుల యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అందరూ కలిసి ఏకీకృతమై శంకర భగవత్పాదుల యొక్క దివ్య అష్టోత్తర శతనామార్చన పూర్వక పూజా కార్యక్రమాన్ని ఇక్కడ సాయంకాలం పూట అందరము కలిసి చేసుకుంటే శంకరుని యొక్క కృప అందరిపైన ఉంటుంది అని చెప్పి ఈనాడు ఈ శంకర జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.